బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. గుండెపోటు, హార్ట్ అటాక్స్ ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైపోయాయి. అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరిలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, రాకుండా ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్. సో సార్, ఇందాక చెప్పినట్లు ఈ హార్ట్ అటాక్స్ అనేవి చాలా సర్వసాధారణం అయిపోయాయి. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే చిన్నపిల్లలు డాన్స్ వేస్తూ గుండెపోటు వచ్చిందని, ఆ పాట పాడుతుంటే గుండెపోటు వచ్చిందని, ఆటలాడుతుంటే చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే గుండెపోటు అనేది గతంలో కేవలం వయస్సు మళ్ళిన వారికి, పెద్దవారికి, వృద్ధులకు వచ్చేది. అవును. ఇప్పుడు యుక్త వయసులో అరుదుగా పిల్లలకు కూడా రావడం జరుగుతుంది. ఈ పిల్లల్లో కారణం ఏంటంటే మేనరికపు వివాహాల వల్ల గుండె నిర్మాణంలో, గుండె నుంచి బయటకు వెళ్ళే రక్తనాళాల అమరికలో తేడాలు ఉండటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే గుండె సమస్యలు వస్తాయి. ఓకే. దానికి అసలు ఫస్ట్ ముందు మేనరిక వివాహాలు చాలా చెడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనరిక వివాహాలు చేసుకోకూడదు. ఎవరో పలానా ఆయన చేసుకున్నాడు, బాగానే ఉండారు కదా పిల్లలని ఆ ఉదాహరణ చెప్పొద్దు. చెడిపోయిన వాళ్ళ సంఖ్య మీకు తెలియదు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో రాజకీయ నాయకులో లేకపోతే సినీ ప్రముఖులో చేసుకున్నారని చెప్పి వాటిని ఆదర్శంగా తీసుకుని మేనరికం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. ఒకవేళ చేసుకున్నారు, అది పాపంతో సమానం. చేసుకున్న తర్వాత తొలి దశలోనే ఏదైనా సమస్యలు గుర్తించాలంటే గుండెకి స్కానింగ్ పరీక్ష ఉంటుంది. దాని పేరు 2D ఎకో పరీక్ష అంటారు. ఓకే. ఇప్పుడు ఆ 2D ఎకో పరీక్ష చేస్తే గుండె నిర్మాణం ఎలా ఉంది, గుండె 4 గదుల మధ్యలో ఉండే గోడల్లో ఏమైనా రంధ్రాలు ఉన్నాయా అనేవి కూడా బయటపడతాయి. ఇది పిల్లల విషయానికి వస్తే, ఆ స్కూల్లో జరిగే సంఘటనలన్నిటికీ ఏ అనుమానం వచ్చినా మేనరిక వివాహాలు చేసుకున్న ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి గుండె పరీక్ష చేయించండి, 2D ఎకో పరీక్ష చేయించండి. ఇక యుక్త వయసుకు వచ్చేసరికి ఈ రోజున మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, తర్వాత వాళ్లకు ఆ మానసిక వేదన గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి వంశపారంపర్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇది గుండెపోటు రావడానికి ప్రధాన కారణం. అది విలన్. గతంలో కేవలం కొలెస్ట్రాల్ అనుకునేవారు. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. గుడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండాలి, దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, మంచి కొలెస్ట్రాల్ని. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందక ముందు ట్రైగ్లిజరైడ్ అనే దాన్ని, కొవ్వు శాతాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. దాంతోపాటు ఈ చెడు కొలెస్ట్రాలే మనకు ఈ చెడంతా తెచ్చిపెడతా ఉంది. దీన్ని కనుగొనాలంటే రక్తంలో ఒక రక్త పరీక్ష ఉంటుంది, పరిగడుపుని చేయాలి. ఆ పరిగడుపున లిపిడ్ ప్రొఫైల్ అంటారు. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, ట్రైగ్లిజరైడ్ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. కొంతమందికి వారసత్వంగా, వంశపారంపర్యంగా ఈ ట్రైగ్లిజరైడ్ అనే రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటుంది. అటువంటి వారికి తొలి దశలోనే, ఆ యుక్త వయసులోనే రక్తనాళాలు కొవ్వుతో పూడుకుపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సరే, కుర్రవాళ్ళు ఈ రోజున ఆశలు, ఆకాంక్షలు పెరిగిపోయినాయి. వాళ్ళకి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ రాగానే ఎంపీసీ వాడికి ఐఐటీలో జేఈఈ పరీక్షలో ఐఐటీ సీట్ రావాలి, అదే బైపీసీలో చేరితే నీట్ పరీక్షలో, ఎయిమ్స్లో పరీక్ష రావాలి, లేకపోయినా గవర్నమెంట్ ఫ్రీ సీట్ రావాలనే ఆకాంక్షలు, ఆశలు, ఒత్తిడి. ఇప్పుడు ఆట లేదు, పాట లేదు. స్కూళ్ళలో, కాలేజీల్లో కేవలం పొద్దున్న నుంచి రాత్రి వరకు మార్కులు, ర్యాంకులు. ఆట లేదు, పాట లేదు, విరామం లేదు, విశ్రాంతి లేదు, నిద్ర లేదు. రుద్దుడు. ఇంటికి వస్తే అమ్మా నాన్న
ఎరా అబ్బాయి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, మీ నారాయణ చైతన్య లేదా ఈ కార్పొరేట్ కళాశాలల్లో ఎన్నో స్థానంలో నువ్వు ఉన్నావు, ఇది ఇంటికాడ. అక్కడికి వెళ్తే వీడిని పట్టుకుని రుద్దితే మనకు ర్యాంకులు వస్తాయి. రేపు టీవీలో 1 2 3 1 2 3 4 అని చెప్పుకోవచ్చు. దాన్ని చెప్పి ఆ ర్యాంకులు చూపించి లక్షల మందిని చేర్పించుకుని వాళ్ళ ద్వారా వ్యాపారం విస్తరించుకోవచ్చు, వ్యాపార సామ్రాజ్యాన్ని కార్పొరేట్ కళాశాలలు. వెరసి బలైపోయేది ఎవరు? యువత. కరెక్ట్. అందువల్ల ఆ మానసిక ఒత్తిడి కూడా ఈ హార్ట్ అటాక్లు కారణమవుతుంది. సరే, ఇవాళ లవ్వుల్లో పడుతుంటారు. ఈ లవ్వులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? 9-10 తరగతిలోనే మొదలు చేశారు. వాళ్ళ 9-10లో మొదలుపెట్టి మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఇద్దరు అమ్మ నాన్నకి చెప్పి అదే బ్రాంచ్లో చేరతారు వాళ్ళిద్దరు. ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కూడా ఎంపీసీ అయితే ఎంపీసీ పక్కన కూర్చోవాలి, బైపీసీ కో ఎడ్యుకేషన్ కావాలి, కూర్చుంటారు, చదువుతారు. సరే, ఒకళ్ళకి సీట్ వస్తుంది, ఒకళ్ళకి రారు. వీళ్ళు చాలా తెలివితేటలుగా అమ్మ నాన్నలను ఒప్పించి అమ్మాయి చదివే చోట ఈడు చదువుతాడు, ఈడు చదివిన చోట అమ్మాయి కూడా చేరుతుంది. అంటే 9-10 తరగతిలో మొదలైన ప్రేమ బంధము అలా కొనసాగి ఇది ఆ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఇంజనీరింగో మెడిసిన్ చేసే వరకు, ఇంకా కొంతమంది ఒక ఊర్లో మెడిసిన్ ఒక అమ్మాయి చేస్తే అబ్బాయి ఇంకో చోట చేస్తే శని ఆదివారాలు ప్రయాణాలు, అలా ఆ బంధము. తర్వాత చివరికి తల్లిదండ్రులు ఆస్తి అంతస్తే కదా, ఇవాళ కులం కాదు ముఖ్యం, డబ్బు ఉంటే చాలు. డబ్బు సమాన హోదా ఉండాలి. వీళ్ళిద్దరిలో ఎవరికి డబ్బు లేకపోయినా సీను రివర్సు. వీళ్ళేమో చాలా డీప్గా 9వ తరగతి నుంచి బంధము, అనుబంధము, ప్రేమ ఆ లోకంలో, ఊహాజనితమైన లోకంలో ఉండారు. తల్లిదండ్రులు ఇద్దరు బాగా ఉన్నత స్థానం. ఏంటి ఇప్పుడు చూసేది? ఉన్నవాడు లేనివాడు, కులం లేదు, మతం లేదు, ఏమి లేదు, డబ్బు ఉందా లేదా. అది డబ్బు లేని అమ్మాయిని చేసుకోడు. అట్టగా డబ్బున్న అమ్మాయి వాడిని ఎట్టయినా సరే వాడిని దూరం చేసినందుకు డబ్బులు ఖర్చు పెట్టి దూరం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి యొక్క మానసిక వ్యధ చూస్తే చెప్పనలవి కాదు. ఆ మానసిక ఒత్తిడి వల్ల గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు అత్తిపత్తిని అంటుకుంటే ఎలా టచ్మీనాటి మొక్క ముడుచుకుపోతాయి ఆకులు, ఈ మానసిక ఒత్తిడి వల్ల అవి అలా ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయినప్పుడు రక్త సరఫరా ఆగిపోతుంది. ఆగిపోయి ఉన్న పళంగా హార్ట్ అటాక్ వస్తుంది. అదే 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏంటంటే ఆ గోడల్లో, కరోనరీ ధమనుల గోడలలో కాల్షియం ఉండటం వల్ల అవి ముడుచుకుపోయే గుణం ఉండదు. అంటే మనం కాలువలకి సిమెంట్ లైనింగ్ చేసినట్టుగా ఈ కాల్షియం ఉండటం వల్ల వాళ్ళకి ఎంత టెన్షన్ ఉన్నా ముడుచుకుపోవు. యుక్త వయసులో ముడుచుకుపోతాయి. ఇంకా కొంతమంది విర్రవీగుతారు. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, మంచి డైట్ ఫాలో అవుతున్నాను, మంచి డైటు, నాకు తిరుగులేదు, నాకు గుండెపోటు రాదు, నాకెందుకు వస్తుంది? ఎక్సర్సైజు వ్యాయామము చేసే వాళ్లకు కూడా గుండెపోటు వచ్చును. దానికి ఉదాహరణ నేను చెప్తాను. పునీత్ రాజ్కుమార్ అని బెంగళూరులో, ఆయన రోజు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. వచ్చి మరి ఏమైనా కాపాడుకోగలిగేమా? యుక్త వయసులో 40 ఏళ్ల వయసులోనే పునీత్ రాజ్కుమార్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. అట్లాగే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన కూడా రోజు వ్యాయామం చేస్తాడు. ఆయన వ్యాయామం లెవెల్ ఏంటంటే ఎక్కడికైనా టూర్కి వెళ్తే ముందు జిమ్ ఎక్కడో చూసుకుంటాడు. ఆయన గెస్ట్ హౌస్ కాదు చూసుకునేది, ఉండే బస కాదు, జిమ్ ఉందా, ఎంత దూరంలో ఉంది, జిమ్ పొద్దున్నే వెళ్ళాలని జిమ్ చేస్తాడు. మరి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన కూడా మనం కాపాడుకోలేకపోయాం. కనుక మిమ్మల్ని వ్యాయామము, నేను యోగా చేస్తా, వ్యాయామం చేస్తా, ఫిట్గా ఉన్నా అని నన్ను కాపాడలేదు. ఈ విధంగా ఆ శరీరములో రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనేది ఈ రోజున మనకు చాలా హాని కలిగిస్తుందని వైద్య పరిశోధన వెల్లడొస్తుంది. ఇక కోవిడ్కి హార్ట్ అటాక్ ఏమైనా లింక్ ఉందా అనేది అనుమానం, ఇంకా ఆలోచనలు. కొంతమంది నేను టీకా వేసుకున్నా దానివల్ల గుండెపోటు వచ్చిందా, వస్తుందా అని ఇంకా జుట్టు పెక్కుంటున్నారు. కోవిడ్ టీకా వల్ల హార్ట్ అటాక్ రాదు రాదు రాదు.
రాదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పరిశోధనలు చేసి ఖరాఖండిగా ప్రకటించారు. కానీ కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి, అంటే కోవిడ్ జబ్బు వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము ఉన్నది అనేది బయటపడింది. కనుక మీరు ఇప్పటికే కోవిడ్తో 2వ వేవ్లోనూ, మొదటి వేవ్లో, 3వ వేవ్ వచ్చింటే ప్రతి సంవత్సరం ఈసీజీ, గుండె స్కానింగ్, 2D ఎకో పరీక్ష, TMT అంటే ఒక బెల్ట్ మీద నడిపిస్తారు, నిదానంగా స్పీడ్ పెంచుతారు, పరిగెత్తిస్తారు. ఆ TMT ట్రెడ్మిల్ టెస్ట్ చేసి అది పాజిటివ్ ఉంటే వెంటనే ఆలోచించవలసిన అవసరం లేకుండా కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలి. గతంలో యాంజియోగ్రాము తొడగుండా చేసేవారు, అది కష్టతరమే ఆనాడు. ఎందుకంటే చేసిన తర్వాత పడుకోబెట్టేవారు, ఒక ఇసుక మూట తెచ్చి అక్కడ పెట్టేవారు, తొడ మీద ఈ గజ్జల్లో పెట్టేవారు, కాలు కదపొద్దు రానేవారు. కాలు కదిపితే ఇక్కడి నుంచి రక్తం కారుతుంది, మూట అక్కడ ఉంటుంది, కాలు కదపొద్దు అని చెప్పేవారు. అది సాధ్యమేనా? చాలా కష్టం, కష్టము, దిగకూడదనేవారు. ఇప్పుడు ఎంత సులభతరం అయిందంటే కాలు నుంచి కాకుండా చేతి నుంచి చేస్తున్నారు. చేతి నుంచి చేసి ఇసుక మూట పెట్టట్లేదు. యాంజియోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత అది నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి పంపిస్తున్నారు. యాంజియోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత పేపర్ చదువుకోవచ్చు, కాలు కట్టేసేది ఏమి లేదు. టెక్నాలజీ మారింది, అప్డేట్ అయింది. ఆ విధంగా ఈరోజు కరోనరీ యాంజియోగ్రామ్ అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పూర్వకాలాన్ని చూసి అప్పటి గత స్మృతులు చూసి భయపడదు. TMT పాజిటివ్ వచ్చింది, ట్రెడ్మిల్ పాజిటివ్ వచ్చిందంటే అది ఏమి ఇంకా ఆలోచించకుండా యాంజియోగ్రామ్ పరీక్ష చేయాలి. పైగా ఈ యాంజియోగ్రామ్ పరీక్ష ఇరు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్లో NTR వైద్య సేవలో ఉచితంగా చేస్తున్నారు. యాంజియోగ్రామ్లో గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని తెలియపరుస్తుంది. అడ్డంకులు అంటే ఏం కాదు, నేను చెప్పాను కదా, మన గుండెకి విలన్ ఎవరు? చెడు కొలెస్ట్రాల్. ఆ చెడు కొలెస్ట్రాల్ సన్నగా ఉంటాయి రక్తనాళాలు, అక్కడ పేరుకుపోతాయి చెడు కొలెస్ట్రాల్. పేరుకుపోయిన తర్వాత అక్కడ రక్తనాళములో రక్తం ప్రవహిస్తున్నప్పుడు దాంట్లో ప్లాస్మా అనే ద్రవము రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ అనే కణాలు ఉంటాయి. ఈ ఎర్ర కణాలు హీమోగ్లోబిన్ శాతాన్ని అందిస్తాయి, తెల్ల కణాలు మనకి రోగ నిరోధక వ్యవస్థని మనకి ప్రసాదిస్తాయి. ఈ ప్లేట్లెట్ కణాలు మనకి చేయి తెగినా, కాలు తెగినా ఓ 3 నిమిషాల్లో రక్తం గడ్డగట్టేస్తుంది. అవును, రక్తము గడ్డగట్టడానికి కావాల్సిన కణజాలము ప్లేట్లెట్ కణాలు. సో అక్కడ ఎప్పుడైతే కొవ్వు పరుపేసి అన్నట్టుగా పేరుకుపోయిందో ఈ ప్లేట్లెట్ కణాలు ఆహా భలే ఉందే, ఇక్కడ వచ్చి పడుకుంటే బాగుంటుందని చెప్పి ప్లేట్లెట్ ఆగి అక్కడ పడుకుంటాయి. ప్లేట్లెట్ బాగుంది మంచం వేసినట్టుగా పరుపేశారన్నట్టుగా ప్లేట్లెట్ కణాలు వచ్చి దాంట్లో పడుకుంటాయి. అవన్నీ ముద్ద. ప్లేట్లెట్ కణాలు అంటే గడ్డ అన్నాను కదా, ప్లేట్లెట్లు ముద్దగా తయారవుతాయి. ప్లేట్లెట్లు ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు సహచరులు కదా, వాళ్ళందరూ కలిసి ఉండారు కదా. ఈ ప్లేట్లెట్లు అక్కడ పడుకున్నాయి, మేమేం తక్కువ తిన్నామని చెప్పి ఈ తెల్ల కణాలు, ఎర్ర కణాలు వచ్చి దాంట్లో పడుకుంటాయి. ఏముంది, మొత్తం కలిపి గడ్డ కట్టేసి ఆ సన్నగా ఉండే కరోనరీ ధమని మూసుకుపోద్ది. మూసుకుపోయినప్పుడు గుండె కండరాలు రక్త సరఫరా అవ్వదు. చేనుకి, పచ్చగా ఉండే చేనుకి నీళ్లు బోధికి అడ్డం వేసాం, పొలానికి నీళ్ళు ఎలా ఏమవుతాయి? ఎండిపోద్ది, చేను ఎండిపోద్ది. ముందు చేను వాటు పడుతుంది. వాటు పడటం అంటే ఏంటి? కొంత కళ తప్పుతుంది. ఆ దశలో గుర్తించి మనం ఈ బోధని సరి చేసేస్తే బతుకుతుంది. చేను చచ్చిపోయింది, ఎండిపోయింది, నువ్వు బోధి తీసుకెళ్లి నీళ్లు పెడితే అది ఎండిపోయిన చేను మళ్ళీ బతుకుద్దా? అట్లాగే మనకి కొన్ని లక్షణాలు కనపడతాయి. ఇది గుండెకు రక్త సరఫరా తగ్గిందనే దానికి దాన్ని వైద్య పరిభాషలో యాంజైనా అంటారు. అంటే ఛాతీలో నొప్పి వస్తుంది, మెట్లెక్కినప్పుడు ఆయాసం వస్తుంది. కనుక నొప్పితో పాటు ఆయాసము తీవ్రంగా వచ్చిందంటే అది గుండెకి సంబంధించింది అని అనుకోవాలి మనం. వెంటనే
చేస్తే కాదు, గుండె డాక్టర్ దగ్గరికి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్లకి గుండెపోటులో ఛాతీ నొప్పి రాదు. ఓ ఎందుకు? నరాలు దెబ్బతినిపోయి ఉంటాయి. అవునవును. మరి వాళ్ళ షుగర్ ఉన్న వాళ్ళకి శరీరం ఉండే నరాలన్నిటిపైన ఒక కోటింగ్ ఉంటుంది, మైలిన్ కోటింగ్ అంటారు. ఓకే ఓకే. ఆ మైలిన్ కోటింగ్ కరిగిపోద్ది. కరిగిపోవడం వల్ల అరిచేతులు అరికాళ్ళు మంటలు వస్తాయి. గుండెపోటు వచ్చినప్పుడేమో నొప్పి తెలవదు. అట్లాగే మనం నడుస్తుంటే ఎండలో నడిచినా కూడా కాళ్ళు కాలవు, ముళ్ళు గుచ్చుకున్నా తెలవదు, దబనం గుచ్చుకున్నా, మేకు గుచ్చుకున్నా, నత్తగొల్లలు గుచ్చుకున్నా తెలవదు, స్పర్శపోతుంది. అక్కడ కాళ్ళకి స్పర్శపోయింది, చేతులకి స్పర్శపోయింది. అట్లాగే ఇక్కడ కూడా స్పర్శపోవటం వల్ల గుండెపోటు వచ్చినా నొప్పి రాదు, కేవలం ఆయాసం వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఆయాసం వచ్చింది, కూర్చుంటే కాస్త బాగుంటుంది, పడుకుంటే మళ్ళీ ఆయాసం పెరుగుతుందంటే అది రక్త సరఫరా తగ్గింది అని సంకేతం. అయినా పట్టించుకోవట్లా. కొంతమంది విచక్షణారహితంగా సిగరెట్లు తాగుతుంటారు, సిగరెట్లు మానరు, మందు వేస్తుంటారు, ఏం మానరు. వాళ్ళకి ఏమవుద్ది? ఆ రక్త సరఫరా కట్ అయ్యి అక్కడుండే గుండె కండరం కుళ్ళిపోతుంది. ఈ గుండె కుళ్ళిపోతుంది దేంతో సమానం? చేను, వరి చేను ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత నీళ్లు పెట్టాం, అది బతుకుద్దా? వాటుపడి కొంచెము ఎండిపోతున్న సంకేతాలు ఉన్నప్పుడు నీళ్లు పెట్టాలి. అట్లాగే ఈ యొక్క కరోనరీ ధమనులలో కొంత అడ్డంకి ఉండి ఆయాసం వచ్చి ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు మనము కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తే పాక్షికంగా మూసుకుపోయిందా, పూర్తిగా మూసుకుపోయిందా అని తెలిసి అప్పుడు దాన్ని శుభ్రం చేయాలి. ఇప్పుడు కాలువ చెప్పాను కదా, మనం బోధి పూడిపోయింది, లేదా కాలువ బోధి గట్టి ఉంటుంది, ఆ గట్టు వచ్చి దాంట్లో పడిపోతే పూడిపోద్ది కదా, నీళ్ళు ఆగిపోతాయి. అట్లా మళ్ళీ ఎట్టా పూడికి మనం పారబెట్టి తవ్వుతాము, అట్లా ఈ కరోనరీ ధమన లోపల ఉండే కొవ్వుని శుభ్రం చేసే ప్రక్రియ వచ్చింది. దాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. లోపల ఉండే కొవ్వుని శుభ్రం చేసి మళ్ళీ శుభ్రం చేసినాక మళ్ళీ మూసుకుపోకుండా ఒక సన్నటి పైపు తొడుగుతారు, దాన్ని స్టెంట్ అంటారు. ఈ డాక్టర్లు, కార్డియాలజీ డాక్టర్లు చెప్తారు, అది ఇప్పుడేం మత్తేం ఎవరు, ఇక్కడ ఏదో చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేస్తారు. బ్లాక్ ఉన్నప్పుడు చెప్తారు, నీకు కరోనరీ ధమనులు బ్లాక్ అయినాయి, స్టెంట్ వేయమంటావా అని అడుగుతారు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళే బదులు వేసేయండి అని చెప్పాలి. చాలా మంది చేయరా పని. ఎందుకంటే ఏంటి ఆలోచించేది అక్కడ? మనం మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మంచి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం దేనికి సిద్ధమై వెళ్ళాలి? ఇది బ్లాక్ ఉంటే స్టెంట్ వేయండి, అది ఆరోగ్యశ్రీలో 2 స్టెంట్లు కవర్ అవుతాయి. 1 స్టెంట్ అయినా, 2 స్టెంట్లు అయినా, 3 స్టెంట్లు అయినా కవర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనం స్టెంట్లో రకరకాలు ఉంటాయి. స్టెంట్ లోపల మందు పూసి ఉంటుంది, దాన్ని డ్రగ్ కోటెడ్ స్టెంట్ అంటారు. అవి వేసుకుంటే మంచిది. ఆరోగ్యశ్రీలో అంత ఖరీదైన వేరు, సరే పేదవాళ్ళం, నిరుపేదవాళ్ళం ఏదో ఒకటి వేసారని ఎంచుకోవాలి. ఈ స్టెంట్ కాల పరిమితి ఒక 5-10 ఏళ్ళలో మళ్ళీ మూసుకుపోయే అవకాశం ఉంది. గుర్తుంచుకొని స్టెంట్ వేసిన తర్వాత రక్తం గడ్డగట్టకుండా పల్చగా రక్తం ఉండేలా చేయటం కోసం కొన్ని మందులు ఇస్తారు, అలా చేయించుకోవాలి. ఇవాళ ఇప్పుడున్న సాంకేతిక ఆధునిక పరిజ్ఞానాన్ని చూస్తే పూర్వం ఏం చెప్పేవారు? ఒక రక్తనాళం మూసుకుపోతే స్టెంటు, 2-3 మూసుకుపోతే ఆపరేషన్ అనేవారు. ఇప్పుడు 5-6 స్టెంట్లు వేసుకుని ఆపరేషన్ లేకుండా హాయిగా ఉండొచ్చు. కనుక ఎవరైనా ఆపరేషన్ అంటే మాత్రం చేయించుకోవద్దు. మనం చీరలు కొనుక్కోవడానికి 4 షాపులు ఎట్ట తిరుగుతామో, ఈ గుండె సంబంధించి ఎవరైనా ఆపరేషన్ అంటే ఇంకొక 2-3 దగ్గరికి వెళ్ళండి, షాపింగ్ చేయటం నేర్చుకోండి. వైద్యంలో కూడా షాపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళంత వ్యాపారం, మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా. కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ పూర్తిగా లాభాలలో ఉన్న హాస్పిటల్స్, లాభాలు లేని నష్టాల్లో కూరుకుపోయిన ఫార్మా కంపెనీలు, హాస్పిటళ్ళు అవి లాభాల బాట పట్టినాయి. నష్టాల నుంచి లాభాల్లో పట్టించింది కోవిడ్, మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా. అందుకని మోసపోవద్దు, షాపింగ్ చేయండి. దీన్ని మెడికల్ షాపింగ్ అనండి, శారీ షాపింగ్ లాగా మెడికల్ షాపింగ్ చేయండి. 2 దగ్గరికి 3 దగ్గరికి ఫ్యూజులు కట్టండి, ఊరికే వద్దు, కట్టండి. ఈ యాంజియోగ్రామ్ తీసుకెళ్ళి చూపించండి. ఇంకోటి ఏంటంటున్నారంటే యాంజియోగ్రామ్ మేము దీంట్లో చేసాం, ఆరోగ్యశ్రీలో చేసాం, లేదా ఎన్టీఆర్ వైద్యసేవలో చేసాం, 10,000 కట్టండి. ఏం పోయింది? మన ఆరోగ్యం కంటే ఎక్కువ కట్టి సీడీ పెట్టుకోండి మీ దగ్గర, ఈ సీడీ పట్టుకెళ్ళండి.
పట్టుకెళ్ళి అన్ని 3 చోట్ల 4 చోట్ల చూపించుకుని ఆపరేషన్ అనేది ఈ రోజులు అసలు అవసరమే లేదు. స్టెంట్లు ఎన్నైనా వేసుకోవచ్చు. ఓకే. అందువల్ల ఆ స్టెంట్లన్నీ కూడా వేయించుకుని చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఏమైనా మెడిసిన్ ఏమైనా ఇస్తారా సార్ రాకుండా, లేదంటే వచ్చిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఇస్తారా? అసలు ఒకటి ఏంటంటే 45 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెకప్ తప్పనిసరిగా చేయాలి. ఓకే. దాంట్లో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయాలి, షుగర్ పరీక్ష చేయాలి, యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయాలి, క్రియాటినిన్ చేయాలి, ఈసీ చేయాలి, గుండె స్కానింగ్ 2D ఎకో చేయాలి, టీఎంటీ పరీక్ష చేయాలి. ఇవి చేయించుకుంటే మనకు ముందుగానే తెలిసిపోతుంది. ఓకే. ముందుగా తెలిసిపోయి తగు చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడానికి కొన్ని మందులు ఉన్నాయి. అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అని మందులు ఉన్నాయి. అవన్నీ రసాయనాలు, కెమికల్ ప్యాకే. అవి వాడితే అది తగ్గుతుందా లేదా దేవుడికే తెలుసు. అమెరికాలో 2 గ్రూపులుగా విడిపోయారు గుండె డాక్టర్లు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు, కొంతమంది ఈ నిరుపయోగం వేస్ట్, కొంతమంది ఏమో ఉండాలని. అంటే ఫార్మాని సమర్థించే వాళ్ళు ఏమో వాడని అంటారు, ఫార్మాను వ్యతిరేకించి శాస్త్రీయంగా భావిస్తే అసలు వీటి వల్ల ఉపయోగమే లేదు. అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ శుద్ధ దండగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక భారతదేశంలో మందుల కంపెనీలు ఒత్తిడికి లొంగి డాక్టర్లు, కార్డియాలజిస్టులు, ఫిజిషియన్లు రాసేస్తున్నారు అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్. అవి వేసుకుంటే నా సామిరంగా నేను కూడా కొన్నాళ్ళు వాడితే పిక్కలు పట్టేస్తాయి. అర్ధరాత్రి కాడ నిద్ర లెగుస్తాం, నిద్ర లెగిసి ఇక అంతే సంగతులు, దేవుడు కనపడతాడు. పిక్కలు ఎంత గట్టిగా అవి క్రాంప్స్ వచ్చేస్తాయంటే చెప్పనలవి కాదు. అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అటర్వాస్టాటిన్కి, రోజువాస్టాటిన్. వాటి బదులుగా మనం ప్రత్యామ్నాయం ఆలోచన చేయవలసిన విషయము. అటువంటి తరుణంలో లీ ఫార్మా అనే కంపెనీ వారు రసాయనాలతో సంబంధం లేకుండా కేవలం మన వంటిల్లే ఔషధశాల, వంటింట్లో ఉపయోగించే మన నిత్యావసర వస్తువులతో తయారు చేసిన హెర్బల్ ఉత్పత్తి. ఇది కెమికల్ కాదు, ఇది రసాయనం కాదు, ఇది మందు కాదు. ఇదిగో చూడండి, ఇక్కడ ఆకుపచ్చ ముద్ర, ఫుడ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మెడికల్ కాదు, ఇది డ్రగ్స్ కాదు. దీన్ని తయారు చేశారు. దీంట్లో ఏముంటాయి మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెల్లుల్లిపాయ, అదేమో రసాయనమా, కెమికలా? పసుపు. అవును, ఇక్కడ చూస్తే అన్ని మన వంటింట్లో దొరికేవే కనిపిస్తున్నాయి. మెంతులు, మిరియాలు, సోయా చిక్కుళ్ళు, తౌడు నూనె, టొమాటో పండు. ఒక్కటన్నా కెమికల్ ఉందా? ఏమీ లేవు. ఈ వాడితే ఏమన్నా హాని జరుగుతుందా? దీన్ని తయారు చేశారు. తయారు చేసి శాస్త్ర పరిశోధన ద్వారా రుజువు చేసింది ఏంటంటే అటర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ కంటే బాగా పనిచేస్తుంది. ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడితే వాటికంటే కూడా బాగా చెడు కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్ని నియంత్రిస్తుందని, హార్ట్ అటాకులు రాకుండా చేస్తుందని పరిశోధనల ద్వారా వెల్లడించారు. కనుక ఈ లైఫ్ స్టైల్ ఈ రోజున మనకు ప్రకృతి ప్రసాదించిన వరంలా తయారైంది. కనుక ఇప్పటి వరకు మీరు అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ అవి వాడుతూ ఉంటే వాటిని ఆఫ్ చేసి దాని స్థానంలో ఇది వాడండి. రసాయనాల ప్యాక్ కావాలా, లేకపోతే మన వంటింట్లో దొరికే వస్తువులు కావాలా, మీరే తెలుసుకోండి. దీని రోజు ఒకటి వాడినా కూడా నష్టం లేదు. అట్లాగే నాకు మా నాన్న హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు. తాత 60 ఏళ్ళకి చచ్చిపోతే, నాన్న 45 ఏళ్ళకి చచ్చిపోతే నువ్వు 30 ఏళ్ళకే పోతావు. ఎందుకంటే అది జరిగే విషయం. ఎందుకంటే 3వ తరం 4వ తరం వస్తే 20-30 ఏళ్ళకే పోతారు. అందుకని మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత కానీ హార్ట్ అటాక్ వచ్చిన చరిత్ర ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ముందే వాడుకోండి. ప్రాబ్లం లేదు సార్, అలా ఏం ప్రాబ్లం లేకుండా ముందే యూజ్ చేసుకుంటే ఏమున్నాయి? వెల్లుల్లిపాయలు రోజు మన వెల్లుల్లిపాయ, పసుపు, మిరియాలు, మెంతులు, టమాటా, సోయా, వీటి వల్ల నష్టమే ఉందా? రోజు ఒకటి వేసుకోండి, నష్టమే లేదు. లేదు లిపిడ్ ప్రొఫైల్లో తేడాలు ఉన్నాయి, చెడు కొలెస్ట్రాల్ నిన్ను చూస్తుంది, ఒక కన్నేస్తా ఉంది, చెడు కొలెస్ట్రాల్ ఈ సంగతి తేలుస్తా ఉంటుంది, విలను కదా, పెరిగింది. అట్లాంటప్పుడు వేసేసుకోవటమే. ఇదేం ముందా, ఇదేం కెమికలా, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? ఏం లేవు. శుభ్రంగా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు, ఆరోగ్యవంతులు వాడుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ మనల్ని వదిలిపెట్టదు, వదలను గాక. షుగరు, బీపీ ఉన్న వాళ్ళని, గుండెను దాడి చేస్తాయి, 2 దాడి చేస్తాయి. ఇంకోటి ఏంటంటే దీన్ని వాడితే పక్షవాతం కూడా రాదు.
మెడలో కరునరీ ధమనులు ఎలా అయితే గుండె కండరాలకు రక్తం సరఫరా చేస్తాయో మెడలో కెరోటిడ్ ధమనులని పెద్ద మెదడుకి రక్త సరఫరా చేస్తాయి. వాటిలో రక్త సరఫరా పెంచడానికి, పక్షవాతం రాకుండా మెదడుకు రక్త సరఫరా పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. అందువల్ల ఇది గుండెను కాపాడుతుంది, మెదడును కాపాడుతుంది, మూత్రపిండాలకు రక్త సరఫరా పెంచుతుంది. అట్లాగే కాళ్ళకు రక్త సరఫరా తగ్గి కాళ్ళు వేళ్ళు కుళ్ళిపోవటము, కాలు మోకాలు కింద మోకాలు పైన కాలు కొట్టేయటం, అట్లాగే పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటం ద్వారా మగతనం లోపించటము, శీఘ్రస్ఖలనము, అంగస్తంభనం జరగకపోవటం అన్నీ జరుగుతాయి. దీనివల్ల పురుషాంగానికి రక్త సరఫరా చేసే ధమనులలో రక్త ప్రసరణ పెరగటం ద్వారా ఆ విధమైన సమస్యలను కూడా అధిగమించడానికి లైఫోస్టెరాల్ బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఎక్కడ రక్తనాళం ఉన్నా అక్కడ ఈ చెడు కొలెస్ట్రాల్ చేరితే ఇది వెళ్ళి ఏమి ఇక్కడ ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి తోలేసి ఈ రక్త కణాలు, ప్లేట్లెట్లు, తెల్ల కణాలు, చెడు కొలెస్ట్రాల్ ఎక్కడున్నా వాటిని శుభ్రము చేసి అవి కలయికతో రక్తనాళాలు మూసుకుపోకుండా గుండె పనిలో ఏం చేసిందో శరీరం అంతా కూడా రక్త ప్రసరణ శుభ్రంగా జరిగేలా చేసి పక్షవాతము, గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కాళ్ళు రక్త ప్రసరణ బాగా జరిగేలా, అలాగే పురుషాంగము పనితీరు మెరుగుపరిచేలా పనిచేస్తున్న లైఫోస్టెరాల్ అనేక మందికి ఈ రోజున ఒక వరప్రసాదంలా, ప్రకృతి ప్రసాదించిన వరంలా ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు కంపెనీ లీ ఫార్మా కంపెనీ వారిది www.leehealthdomain.com కంపెనీలో ఆ కంపెనీ వాళ్ళ వెబ్సైటు, లేదా మాకు ఈ వెబ్సైట్లు తెలవండి అంటే ఫోన్ చేయండి, కొరియర్లో ఇంటికి వచ్చేస్తుంది. 9100107480 9101074080. ఇంకో నంబరు 8977030218 950289737 ఇది మీరు ఫాలో లేకపోతున్నామంటే స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి, స్క్రీన్ మీద చూసుకోండి, లేదా డిస్క్రిప్షన్ బాక్సులు ఉన్నాయి, వెబ్సైట్ పేరు ఉంది, నెంబర్లు ఉన్నాయి, ఆర్డర్ చేయండి. మరి చేతులు కాలేక ఆకులు పట్టిన సంధాన కాకుండా మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, మీ కుటుంబ చరిత్ర, మరి హార్ట్ అటాకులతో వచ్చిన చరిత్ర, స్టెంట్లు, బైపాసులు, మరణాల చరిత్ర ఉంటే ముందుగానే ఇవి వాడటం మొదలు పెడితే మనం ఎన్నో టాబ్లెట్లు వాడుతున్నాం కదా, బలం టాబ్లెట్లు, బీకాంప్లెక్స్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు ఇన్ని వాడతాం. దాంతోపాటు ఇది కూడా వాడండి. కోవిడ్ 2వ వేవ్లో వచ్చిన వారు, కోవిడ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ముందు జాగ్రత్తగానే ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ చేయించుకుని ఇది వాడటం ప్రారంభించండి. ఆరోగ్యంగా, ఆనందంగా గుండెను కాపాడుకోండి. ఆ ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ యొక్క ప్రభావాన్ని నుంచి మనం రక్షించబడాలి. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కేవలం గుండెపోటుకే కాకుండా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి అయినా సరే ఇది సొల్యూషన్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవంటున్నారు. సో దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలి, ప్రోడక్ట్ కావాలి అనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.